ఎగ్జాక్ట్‌గా ఇదే ప్లేస్‌లోనే 'చావా' సినిమాలో శంభాజీ మహారాజ్ ఇక్కడ కూర్చొని శివలింగానికి ఇలా పూజ చేస్తూ, అభిషేకం చేస్తూ కనిపిస్తా ఉంటాడు. కొన్ని మెట్లయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ మెట్లెక్కి పైకెక్కి అసలు పైన ఏముందో చూద్దాము. అందరికీ నమస్కారము. ఈ వీడియో మ్యాటర్ ఏంటి అంటే, చావా సినిమాలో శంభాజీ మహారాజ్ ఎక్కడైతే శివయ్యకి పూజలు చేస్తాడో ఆ ప్లేస్ కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది చాలా దూరం కూడా. ఈ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి. ఇంకా ఈ చావా మూవీ సిరీస్ లో నా పాత వీడియోలు అప్లోడ్ చేశాను చూడండి. ఇప్పుడు మనము మహారాష్ట్రలోని ఒక మారుమూల పల్లెటూరుకి అయితే వచ్చేసాము. మన చావా సినిమాలో శంభాజీ మహారాజ్ ఒక శివలింగానికి అయితే ఇలా అభిషేకం చేస్తూ దండం పెట్టుకుంటాడు కదా, పూజ చేస్తాడు కదా, ఆ సీన్ అంతా ఇక్కడే షూట్ జరిగింది. మీకు కింద ఒకటి కనిపిస్తుంది కదా, ఇలా కిందకి వెళ్ళిపోతే మనకి ఆ ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు కిందకి వెళ్ళిపోయి ఆ ప్లేస్ని అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. ఈ ప్లేస్ నే బారామోతిచి విహిర్లింబ్ అని పిలుస్తారు. ఇది ఒక మెట్ల బావి. ఈ మెట్ల బావిని ఛత్రపతి సాహు మహారాజ్ భార్య చుట్టుపక్కల ఉన్న పంట పొలాలకి ఇంకా మామిడి తోటలకి నీళ్లు అందించడానికి అయితే దీన్ని అయితే కట్టించారు. ఈ బావి దాదాపు 110 అడుగుల లోతు వరకైతే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లోనే చావా సినిమాలో శంభాజీ మహారాజ్ ఇక్కడ కూర్చొని శివలింగానికి ఇలా పూజ చేస్తూ అభిషేకం చేస్తూ కనిపిస్తూ ఉంటాడు. చుట్టూ మనం చూస్తే ఇలా వాటర్ పడుతూ ఉంటాయన్నమాట. ఆ లొకేషన్ చాలా క్లోజ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. వెనకాల మనం చూస్తే చాలా స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి, చూసారా? ఇది చాలా పురాతన కాలం ఉన్నట్టు ఒక బావిలాగైతే మనకు అనిపిస్తూ ఉంది. అండ్ చుట్టుపక్కల కూడా నేనైతే మీకు చూపిస్తాను, చాలా బాగుంది ఇది. మీరు ఇక్కడ పైన చూడండి ఎంత హైట్లో ఉందన్నమాట. భూమికి లోపలైతే మనమైతే ఉన్నాం ఇక్కడ చూస్తే. అండ్ ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ చూసినా మనకు మొత్తం అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ మనకి స్టెప్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనం చూస్తే మనకి వాటర్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఇలా వాటర్ అయితే మనకైతే ఉన్నాయి. అండ్ అక్కడ చూడండి మనకి స్టెప్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇటు చూసినా కూడా మనకి వాటర్ కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఇటు సైడ్ చూసినా కూడా మనకైతే మొత్తం వాటర్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇలా మనము ఇంకా ముందుకు వెళ్ళిపోతే మనకు ఒక ఫ్రేమ్ అయితే కనిపిస్తూ ఉంది. ఇలా చూసుకుంటే వాటర్ చూడండి చాలా బాగున్నాయి కదా. ఇట్లా చూసుకుంటే మనకి కింద కూడా మనకైతే పెద్దది కనిపిస్తుంది చూడండి. బాబా ఒక పెద్ద బావిలాగైతే మనకు కనిపిస్తూ ఉంది. అప్పట్లో దీన్ని ఒక బావి వాటర్ లాగా వాడేవాళ్ళు అనుకుంటా. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూసారా నీళ్ళు ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే మనకు కొన్ని మెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ మెట్లెక్కి పైకెక్కి అసలు పైన ఏముందో చూద్దాము. మామూలుగా చీకటి అయితే లేదు, చాలా చిన్నగా చాలా నేరోగా అసలు ఇంత ఎరుపులు అయితే మెట్లు అయితే ఉన్నాయి. అసలు పైనుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి రండి. ఇప్పుడే ఈ చిన్న మెట్లు అయితే ఎక్కి పైకైతే వచ్చాను. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి కొన్ని స్తంభాలు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూడండి ఈ స్తంభాలు ఎలా కనిపిస్తూ ఉన్నాయో. ఈ స్తంభాలు, వీటి మీద డిజైన్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ స్తంభం మీద ఈ గోల్స్ డిజైన్ ఎలా చేశారు, ఇంటర్లింక్ డిజైన్ చాలా బాగా చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఇలా మీరు చూసుకుంటే ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ నుంచి మీకైతే టోటల్ ఎంటైర్ వ్యూ బాగా అయితే కనిపిస్తూ ఉంది చూడండి. చాలా బాగుంది ఇది. ఇక్కడ చూస్తే మనకి ఇంకొన్ని మెట్లయితే కనిపిస్తున్నాయి. ఈ మెట్లెక్కి మనం పైకి వెళ్ళిపోతే టోటల్ మొత్తానికి బయటకు వచ్చేయచ్చు, అంటే భూమి మీదకి వచ్చేయచ్చు అనమాట.
బావి లోపల నుంచి మనం బయటకైతే వచ్చేయచ్చు. అండ్ ఈ చుట్టుపక్కల మనకైతే ఏవైతే కనిపిస్తున్నాయో ఈ కెనాల్ లాగా అనమాట, అక్కడున్న నీళ్ళు అనేవి వీటిలోంచి బయటకైతే వెళ్ళిపోతాయి. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ మెట్ల బావి ఏదైతే ఉందో ఆ మెట్ల బావి ఫ్రంట్ వ్యూ నుంచి అయితే చూద్దాము. వెళ్ళిపోయి చుట్టూ చూస్తే నేల ఎలా ఉందో చూడండి. ఆ నేలకి దాదాపు 110 అడుగుల లోతులో ఈ బావి అయితే కనిపిస్తుంది. మరి అప్పట్లో చుట్టుపక్కల పొలాలకి దాదాపు 300 మామిడి తోటలకైతే ఈ నీటిని అయితే సరఫరా చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మీకు ఈ బావి వ్యూ ఎలా కనిపిస్తుంది చూడండి. ఈ మధ్యలో ఉన్న ఒక కారిడార్లోనే మనకైతే సినిమా షూటింగ్ అయితే జరిగింది. చూశారు కదా, చావా సినిమా ఎక్కడైతే షూటింగ్ జరిగిందో ఆ ప్లేస్ని అయితే నేను మీకైతే చూపించాను. ఇది చాలా పురాతనమైన కాలం నాటిది, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి ఈ నీళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని పంపించడానికి ఇటు బైక్న కెనాల్ లాగా అయితే పక్కనైతే పెట్టేశారనమాట. ఇది భూమి లోపల చాలా లోపలైతే ఉంది. సో ఇక్కడే సంభాజీ మహారాజ్ చావా సినిమాలో ఇక్కడైతే కూర్చొని ఆ శివలింగాన్ని పూజ చేసుకుంటే వాళ్ళు పక్క నీళ్ళన్నీ పడేవి. చాలా బాగుంటుంది. సినిమాలో కొంచెము దానికి విఎఫ్ఎక్స్ టైప్ కొంచెం ఫిల్టర్ లాంటివి పెట్టారు కాబట్టి చూడడానికి ఇంకా ఎఫెక్టివ్గా ఉంది. మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. సో ఇది అనమాట ఈ చావా సినిమా ఎక్కడైతే షూటింగ్ జరిగిందో మీకైతే లొకేషన్లు అయితే చూపించాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇంతకుముందు చూశారు కదా కొన్ని లొకేషన్స్ అయితే పెట్టాను, అవి కూడా చావా సినిమాకి సంబంధించినవే, అవి కూడా చూడండి. అండ్ ఇంతకుముందు నేనైతే సంభాజీ మహారాజ్ సమాధి ఏదైతే ఉందో ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. వీలైతే నా ఛానల్లో ఉంది, చూసేయండి అది కూడా.